వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. మోడీ సభకు జగన్మోహన్ రెడ్డి గారు హాజరవుతారా లేదా, జగన్మోహన్ రెడ్డి ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు ఏమనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఏపీలో అమరావతి రాజధాని పనులు పునఃప్రారంభం కోసం ప్రధాని మోడీ రేపు రాష్ట్రానికి వస్తున్నారు. అమరావతిలోని వెలగపూడి సచివాలయం వెనక రాష్ట్ర ప్రభుత్వం ఇందుకోసం భారీ సభను కూడా ఏర్పాటు చేసింది. అయితే దీనికి 5 లక్షల మంది ప్రజలు హాజరవుతారని కూడా అంచనా వేస్తున్నారు. ఈ సభకు హాజరు కావాలని ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వం అందరికి కూడా ఆహ్వానాలు పంపుతుంది. ఇందులో భాగంగానే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆహ్వానం పంపింది. అయితే ప్రధాని మోడీ సభకు హాజరయ్యేటువంటి అంశంకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలతో చర్చించినట్టు తెలుస్తుంది. ఇందులో ఈ సభకు వెళ్ళకపోతే మంచిదని కూడా అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తుంది. అయితే మోడీ సభకు ప్రభుత్వం ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానం పంపిన అధికారులతో దీన్ని పంపించడం పైన కూడా వైసీపీ ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తుంది. అంటే నిన్న ప్రోటోకాల్ అధికారులు జగన్ను ఇంటికి వెళ్ళి ఆయన సింహాచలం వెళ్ళినట్టుగా కూడా తెలుసుకొని పిఏకు ఆహ్వానం ఇచ్చి వచ్చేసారట. అయితే గతంలో అమరావతి శంకుస్థాపన అప్పటి మంత్రి రావెల కిషోర్ బాబుతో కూడా సీఎం చంద్రబాబు జగన్కు ఆహ్వానం పంపారు. అప్పుడు కూడా జగన్ సభకు హాజరు కాలేదు. ఇప్పుడు కూడా ప్రధాని మోడీ సభకు కూడా హాజరు కాకూడదని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ మేరకు వైసీపీ సాయంత్రం ప్రకటన చేసేటువంటి అవకాశం ఉందని కూడా అందరూ భావించారు. ఇప్పటికైనా సరే విపక్ష పార్టీ నేతగా ఉన్నటువంటి ఈయన ఆ హోదాను ఇవ్వకపోవడం, ఇప్పుడు అమరావతిలో ప్రధాని సభకు కూడా ఒక ఎమ్మెల్యే హోదానే తనకు ఇవ్వాలనేసి కూడా ఆహ్వానించడం అసంతృప్తిగా ఉన్నారని కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సభకు కూడా దూరంగా ఉండబోతున్నట్టు కూడా సమాచారం. మరోవైపు అధికారికంగా మోడీ సభకు రావాలని ఆహ్వానాన్ని పంపుతున్న ప్రభుత్వం ఈ తంతును మొక్కుబడిగా పూర్తి చేసుకుంటుందని కూడా తెలుస్తుంది. ప్రధాని మోడీ సభకు ఏర్పాట్లకు మంత్రివర్గ ఉపసంఘాలు సైతం నియమించినట్టు కూడా, అలాగే వీరు విఐపీలకు స్వయంగా ఆహ్వానించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఇదే కారణంతోనే జగన్ మోడీ సభకు రావడం లేదనేది కూడా తెలుస్తుంది. కాబట్టి నిజంగా రేపు జరిగేటువంటి సభకు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా రారా అనేది కూడా మీరు ఏమనుకుంటున్నారు అనేది కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.